జగన్ హయాంలో ప్రతి స్కీము ఒక స్కామే. ఆ స్కాములన్నీ బయటకు తీస్తే జీవితాంతం జైల్లోని జగన్. అలాంటి కుంభకోణాల్లో ఒకటి షిరిడి సాయి సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ఫార్మర్ల టెండర్లు. తెలంగాణ కన్నా ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ను 200 నుంచి 300% అధిక ధరకు కొన్న నాటి జగన్ ప్రభుత్వం. జగన్ హయాంలో అప్పటికి ఏడాదిన్నర అనుభవం మాత్రమే ఉన్న ఇండోసోల్ సోలార్ సంస్థను దత్తత తీసుకున్నారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్. అందుకు బహుమతిగా 75,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. అలా జరిగిందే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ఫార్మర్ల టెండర్లలో భారీ కుంభకోణం. జనరల్ గా 25 kV ట్రాన్స్ఫార్మర్ ధర 58,000 రూపాయలు. దాన్ని ఏకంగా 1,50,000కు పైగా పెంచేసింది జగన్ ప్రభుత్వం. 63 kV ట్రాన్స్ఫార్మర్ ధర 90,000 రూపాయలు. జగన్ రెడ్డి హయాంలో ఏకంగా 3 లక్షల రూపాయలకు పెంచేశారు. అంటే దాదాపు 300% పెంచారు. ఇక 100 kV ట్రాన్స్ఫార్మర్ ధర 1,00,000 పైనే ఉంటే జగన్ హయాంలో 3.5 లక్షలకు పెంచేశారు. ఏం ట్రాన్స్ఫార్మర్ల ధరలు పెరగవా అని జగన్ ప్రభుత్వం ఆనాడు అడ్డగోలు వాదన చేసింది. నిజమే, ధరలు పెరుగుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే సమయంలో అవే ట్రాన్స్ఫార్మర్లను కొన్నది కదా. మరి ఏపీకి తెలంగాణకు మధ్య 200 నుంచి 300% ధర ఎందుకు పెరిగింది? ఒకే ఏడాదిలో పొరుగున ఉన్న 2 రాష్ట్రాలు జరిపిన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు?